అలా ప్రభావం చూపడానికి కారణం ఏంటంటారు? ఒకవైపు ప్రభుత్వాలు కులరహిత సమాజం కోసం పిలుపునిస్తుంటే మరి ఇవి పరువు హత్యలే కదా జరిగేవి. నేననేది అలా కాదండి. ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంటే శిక్ష వేస్తారా? వేయరు కదా. హత్య చేస్తే శిక్ష వేస్తారు. అప్పుడు కదా అప్పుడు వీళ్ళ పరువు పోతుంది. వీళ్ళది అది అర్థం కావట్లేదు. ఇప్పుడు కులరహిత సమాజం కోసం పనిచేస్తున్నారు అని మీరు చెప్తున్నారు, కానీ కుల సంఘాల భవనాలకి స్థలాలు ఇవ్వటము, కుల సంఘాల మీటింగులకి సాక్షాత్తు ముఖ్యమంత్రులు మంత్రులు హాజరవ్వటము, అలాగే ఈ కులం ప్రాతిపదికన సీట్లు కేటాయించటము, ఇలా రకరకాలుగా కులం 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 అని చెప్పి మనం పక్క నుంచి కులం మాట వినిపించేలాగా చేస్తూ కులరహిత సమాజం అని చెప్తున్నాం. ఇది క్వైట్ కాంట్రడిక్షన్ ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ జరుగుతున్నాయి కూడా పూర్తిగా కులం కోసమే జరుగుతున్నాయి అంటే నేను ఒప్పుకోను. అతనికి వాళ్ళు అనుకునే స్థాయి గనక వాళ్ళకు ఉండుంటే గనక ఏది ఆ అబ్బాయి ఏదైనా మంచి ఉద్యోగంలో ఉండటము, లేదు మంచి ఆస్తిపరులు అవ్వటము, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు అయితే గనక అప్పుడు వాళ్ళకి కులం అడ్డు రాదు. వాళ్ళు హోదా చూసుకుంటున్నారు కానీ కులం అనేది పైకి చెప్తున్నారు కానీ హోదానే వాళ్ళు ఎక్కువ చూసుకుంటున్నారు. అంటే మన సమాజం కులం కంటే కూడా వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చెప్పబడుతున్న తక్కువ కులాల వాళ్ళలో ఉన్న వాళ్ళ అబ్బాయిలకి పై కులాల వాళ్ళ అమ్మాయిల్ని ఇస్తున్నారు. అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతను ఒకవేళ ఎవరైనా పై స్థాయి కుటుంబంలో అమ్మాయికి అబ్బాయి నచ్చాడు అనుకోండి, మరి పెళ్లిళ్ళు జరగట్లేదు. అట్లాంటివి అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి అట్లా. అందుకని ఇక్కడ డబ్బు ప్రాధాన్యత పెరిగింది సమాజంలో, హోదాల ప్రాధాన్యత పెరిగింది. కాకపోతే ఈ హత్య విషయంలో ఇది మరీ వాళ్ళు చాలా చాలా వెనకబడి ఉన్నారనిపిస్తుంది ఆ కుటుంబం. ఎందుకంటే నానమ్మ చెప్పింది అని చేశారు అని చెప్తున్నారు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నానమ్మ దగ్గరికి ఆ శవాన్ని తీసుకొస్తే ఆ శవాన్ని నానమ్మ తొక్కిందని, ఆ తర్వాత అటు తిప్పి ఇటు తిప్పి అక్కడ పడేశారని చెప్తున్నారు. ఇక్కడ మట్టుకు కొంచెం ఈ కులం తాలూకు మోతాదు ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళకి వర్గాలు తెలిసే అవకాశం కూడా లేదు వాళ్ళకి. ఇక్కడ మట్టుకు అమ్మాయి గౌడ సామాజిక వర్గము, అబ్బాయి మాదిక సామాజిక వర్గం అవటంతో వాళ్ళకి ఏంటంటే బాగా పక్కా పల్లెటూరు అవటంతో వాళ్ళకి అసలు వాళ్ళని వీళ్ళకి రానివ్వరు కదా. అంటే మనము ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇంకా సమాజంలో అంటరానితనము, అస్పృశ్యత ఈ రోజుకి గుళ్ళల్లోకి కొంతమందిని రానివ్వకపోవటం మనం వార్తల్లో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మారితే ఇలాంటి ఇళ్లలో కూడా మార్పును మనం చూడగలుగుతాం. ఆ అవగాహన కలిగించాలి. ఇకపోతే ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఏ స్థాయి నాయకులు వెళ్ళి వాళ్ళని ఓదార్చారు, ఈ కుటుంబాన్ని, ఎవరు ఓ బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఏ స్థాయి నాయకులు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు, అలాగే మీకు తోడుగా ఉంటాము అని నైతికంగా మద్దతును అందించారు అనే విషయం కూడా సమాజంలో ఒక ఇంపాక్ట్ ఉంటది. అలాగే కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఇంతకు ముందు పాత రోజుల్లో ప్రోత్సాహకాలు అవన్నీ ఉండేవి. వాళ్ళకి దురదృష్టం ఏంటంటే జనవరి 26వ తారీఖున ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి సన్మానాలు చేసి ఓ రోజంతా ప్రోగ్రాం జరిగింది అక్కడ. ఆ రోజే ఇది జరిగింది. ఇప్పుడు అంటున్నానంటే ఇప్పుడు ఆ ఒక్క సంఘమే కాకుండా చాలా మంది ఇలాంటి వాటిల్లో పనిచేయాలి, అవగాహన కలిగించాలి సామాన్య ప్రజలకి. అప్పుడు ఈ ప్రజల్లో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. రైట్. వసుప్రత గారు, ఇప్పుడు ఇటీవల జరుగుతున్న ఇలాంటి హత్యలకు అసలు మోటో ఏంటంటారు? అంటే ఈ నిందితులకు దేని ప్రభావం ఎక్కువగా ఉందంటారు? డెఫినెట్లీ అండి, ఇది ఒకటి ఏంటంటే ఇదివరకట్లో మనకున్న మనస్తత్వాలనండి, ఒక ఓర్పు అనండి, ఒక కమిట్మెంట్ అనండి, మీరు ఎక్కడ చూసినా
ఏంటంటే ఇన్స్టెంట్ అంటే ఒక ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటే ఏంటంటే మానసికంగా ఒక స్టెబిలిటీ అన్నది చాలా మంది కోల్పోతున్నారు. అది మేమేంటంటే యాజ్ క్లినిషియన్స్ అనండి, రిలేషన్షిప్స్ లో చూస్తాము, అన్ని చూస్తాం. ఇందాక రమ్య మేడం ఆల్సో వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎన్ని రకరకాల చోట్ల మనకి ప్రతి ఒక్క చోట్ల మీరు పేరెంట్స్ చిల్డ్రన్ అంటే పిల్లల మధ్యన, పేరెంట్స్ మధ్యన, తల్లిదండ్రుల మధ్యన గాని, లేదంటే ఒక భార్యాభర్తలో గాని, ఇంకెవరు ఫ్రెండ్స్ మధ్యన గాని, ఇవన్నీ కాక ఇవన్నీ కూడా ఏంటంటే ఫిల్డ్ విత్ ఏమంటే హై ఇమోషన్ స్టేట్ అన్నది బాగా పెరుగుతోంది. ఎందుకంటే మీరు అన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్, ఒకటేంటంటే మనం చూసే కంటెంట్ ఏముంది. ఇప్పుడు నేను నేచర్ నర్చర్ అని కాన్సెప్ట్ అండి. అంటే నేను పుట్టడం ఒక విధానంగా పుట్టుండొచ్చు, నాకు కొంచెం కోపం ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ దానికి తోడ్పడాల్సిన అన్ని రకాలు కూడా అనుకోండి. మనం చూసే షోస్ అనండి, మనం చూసే సినిమాలు అనండి, ఎక్కడి నుంచి ఏం వైలెన్స్ కనిపిస్తోంది బయట ప్రపంచం. మనం న్యూస్ పేపర్ ఎవరన్నా తీసి చదివితే భయపడటం ఒక ఎత్తు, తర్వాత పిల్లలు చదివితే క్యూరియాసిటీ కూడా వస్తుంది. ఒక చిన్న పిల్లలు కూర్చుని ఇవన్నీ చూసి చదివారనుకోండి, అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయని ఒక ఆలోచన వచ్చి తర్వాత దాన్ని మారుద్దామని వస్తుందో, దాన్ని ఫాలో అవుదామని